అరుగు చివరన వేస్తాం మొక్కలు. ఎందుకు అక్కడ వేస్తాం? ఇంటిలో ఉంటే ఎదగో, నీడలో ఉంటే ఎదగో. దానికి ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి, ఎండ కావాలి. నీడలో ఉన్న మొక్కలు సరిగ్గా ఎదగో. ఎండ నువ్వు కొంటున్నావా? లేదు కదా. దేవుడు అందుకని చూడండి, మనుషులు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారు, అమ్మ నీకు డి వైటమిన్ తక్కువైంది. కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా మరి 300 రూపాయలు 400 రూపాయలు పెట్టి బిళ్ళలు కొనుక్కొని వేసుకున్నారు. ఏంటిదయ్యా అది అని తిరిగి చూస్తే దాంట్లో ఏంటంట? డి వైటమిన్ అంట. డి వైటమిన్ ఎక్కడ దొరుకుతుందయ్యా అని అంటే, బయట ఎండలో 1 గంట సేపు కూర్చోండి డి వైటమిన్ దొరుకుతుంది అంటారు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ పంచభూతములు అనగా అగ్ని, నీరు, ఇదన్నీ కూడా ఏమి చేస్తున్నాయి అనంటే, మనకి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. ఈ గాలి ఉచితంగా ఇచ్చాడు. చూడండి, ఐసీయూలో ఉన్న వాళ్ళకి మరి ఆక్సిజన్ పెడతారు. ఊపిరి అందనటువంటి వారికి ఏం చేస్తారంటే ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టి గంటకి 5,000 రూపాయలు అంటారు, లేకపోతే 10,000 రూపాయలు అంటారు. ఆ ఊపిరి అందనప్పుడు 10,000 అయినా 1,00,000 రూపాయలైనా మనం ఇచ్చేసి ఆక్సిజన్ పెట్టుకుంటున్నాం కదా. మరి జీవితకాలం అంతా ఊరికనే పీలుస్తున్నాం ఈ ఆక్సిజన్, ఊరికనే పీలుస్తున్నాం. ఈ పీల్చే ఈ గాలి విలువ ఇప్పుడు తెలియదు. ఊపిరి ఆడినప్పుడు ఐసీయూలో లక్షలు పోస్తాను చూసారా, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామేమో. మరి జీవితకాలం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మనం చక్కగా ఊపిరి పీల్చుకోవడానికి ఈ గాలిని ఇచ్చినటువంటి దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. నువ్వు డబ్బిచ్చి కొనట్లేదు. ఒకవేళ నీ ఇంట్లో ఉన్న బియ్యం నేను కష్టపడ్డాను, నేను 1000 రూపాయలు పెట్టి బియ్యం మూటేశాను, నేను కష్టపడి నేను తింటున్నా, దేవుడు నాకు పెట్టేదేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. అది చాలా తప్పండి. నీ రెక్కల్లో శక్తి ఇచ్చింది, బలం ఇచ్చింది దేవుడే. చూడండి, పంట అంతటిని కూడా ఏం చేస్తారు? ఎక్కడ వేస్తారు? పొలాల్లో వేస్తారు. ఇప్పుడు అది సరిగ్గైనా ఎండ కానీ ఆ యొక్క ఎరువు కానీ సరిగ్గా అయిపోతే పండుతాయా? అవి పండవు. నువ్వు డబ్బు ఇచ్చి కొనుక్కొని ఆ పంట దేవుడు పండిస్తేనే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం కొనుక్కోలేనివి ఉంటాయి. సమాధానం మనం కొనుక్కోలేం, సంతోషం మనం కొనుక్కోలేం, ఈ ఆక్సిజన్, ఈ గాలి మనం కొనలేం, ఆ ఎండను మనం కొనలేం, అగ్నిని కూడా కొనలేం, మనం సముద్రంలో నీటిని కొనలేం, సముద్రపు దగ్గర ఇసుక రేణువులని మనం కొనలేం. ఎన్ని కొంటావు? మహా అయితే ఒక ట్రాక్టర్ కొంటావేమో, ఒక లారీ కొనగలవేమో, కానీ ఒక 100 లారీలు కొంటావేమో నువ్వు ధనవంతుడు అయితే. అంతకంటే కొంటావా? నువ్వు కొనలేవు. దేవుడు ఉచితంగా మనిషికి ఇచ్చాడు అవి. ఆమేన్. అన్నిటికంటే పైన ఉన్నవాడు ఆ సృష్టికర్త అయిన దేవుడు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో పోరాటము లేని జీవితమే లేదు. హల్లెలూయా. ఉందండి. మాకు అసలు ఏమి కష్టాలు లేవండి, మాకు అసలు ఏమి బాధలు లేవండి, ఎంతో ఆనందంగా సంతోషంగా పిల్ల పాపలతో ఉన్నామండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. దేవుడు మనల్ని పిల్ల పాపలతో, కుటుంబంతో, సంతోషముతో మనల్ని దీవించినప్పటికీ కూడా ఏవేవో చిన్న చిన్న పోరాటాలు, సమస్యలు మన జీవితంలో మనము ఎదుర్కొంటూనే ఉంటాం. ఈరోజు అంశము, పోరాటాలే నీ విజయానికి పునాది. ఆమేన్. పోరాటాలే నీ విజయానికి పునాది. చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము మనం చూద్దాం. 37వ అధ్యాయము 1 నుంచి మరి 10 వచనాల వరకు నేను చదువుతాను. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైన అడుగలేకపోయిరి.
యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నిలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగపట్టిరి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యుడు చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునేను. ఆమేన్. ఇప్పుడు నేను చదివిన లేఖనము యొక్క భావం ఏంటి అని అంటే, యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆమేన్. ఈ యోసేపు అనే అతనికి పైన ఒక 10 మంది అన్నలు ఉన్నారు. ఇతను 11వ కొడుకు. ఇతనికి ఇంకో తమ్ముడు ఉన్నాడు. అయితే ఈ యొక్క యోసేపు అనే అతను తండ్రి వృద్ధాప్యములో యోసేపు జన్మించాడు కాబట్టి తండ్రికి యోసేపు అంటే చాలా ఇష్టం. అవును కదండి. చాలాసార్లు కొంతమంది గృహాలలో పెద్ద కుమారుడి కంటే చిన్న కుమారుడు ఇష్టం అంటారు కొంతమంది. మరి కొంతమంది చిన్న కుమారుడి కంటే పెద్ద కుమారుడే ఇష్టం అంటూ ఉంటారు. మరి కొంతమంది లేదండి ఇద్దరూ సమానమే అని చెప్తూ ఉంటారు. అవునా కదా. కొన్ని గృహాలలో కొంత వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే కొడుకే ఇష్టము, కూతురు వెళ్ళిపోతుంది కాబట్టి అంటారు. కొంతమంది కూతురునే బాగా చూస్తారు కొడుకు కంటే కదా. సో దేవుని ప్రియమైన బిడ్డలారా, అన్ని గృహాల్లో ఏదో ఒక కలహము ఉంటూనే ఉంటుంది. అయితే ఈ ఇంట్లో కూడా ఉన్నదండి. అయితే యోసేపు మరి ఎంతో తన తండ్రి చేత ప్రేమించబడుతున్నాడు. 10 అన్నలు కూడా తండ్రి చక్కటి బట్టలు వస్త్రాలు కొంటున్నారని రంగురంగుల అంగి కుట్టించి తనకి ధరింప చేస్తున్నాడు. నా తండ్రి బాగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి అన్నలు ఈయన మీద ఏం చేశారంట? పగపట్టిరి. బైబిల్ ఏం చెప్తుంది? పగపట్టిరి. మొట్టమొదటి అసూయపడ్డారట, రెండవది పగపట్టారంట. ఎవరు పగపట్టింది? పగపట్టింది ఎవరు? ఇరుగు పొరుగోళ్ళ, ఇంటి పక్కన వాళ్ళ, లేకపోతే ఎవరు పగపట్టింది? బంధువుల, స్నేహితుల? కాదు, రక్త సంబంధులు, ఇంటిలో ఉన్న అన్నలు. అయితే ఈ యోసేపుకు ఇంకో చక్కటి బహుమానము లేకపోతే గిఫ్ట్ ఉన్నది. హెవెన్లీ గిఫ్ట్, పరలోక సంబంధమైన గిఫ్ట్ ఉన్నది. అది ఏంటి అని అంటే, కలలు కంటాడు. ఆ కలలను విప్పి చెప్తాడు కూడా. దర్శనాలు అని మనం చెప్పొచ్చు. అయితే ఇతనికి 2 కళలు వచ్చినాయి. దాంట్లో చాలా ప్రాముఖ్యమైన కళ ఏంటంటే, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రములు ఉన్నాయి. అయితే ఈయన ఆ నక్షత్రం, ఒక నక్షత్రం అక్కడ ఉంటేనంట, ఆ 11 నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు కూడా వచ్చి ఏం చేస్తున్నారంట? సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయట. ఇది వచ్చి, అన్న నాకు ఈ కళ వచ్చింది, నేను 11 నక్షత్రాలు చూస్తున్నాను, ఒక సూర్యుడిని చూస్తున్నాను, చంద్రుని చూస్తున్నాను, అయితే అన్నీ వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి అనగానే, మమ్మల్ని ఏల్తావా నువ్వు? మా మీద ప్రభుత్వం చేస్తావా? మేము వచ్చి నీ కాళ్ళకు మొక్కుతామా అని చెప్పి ఏం చేశారంట? పగపట్టారట, అసూయపడ్డారంట. నీ పని ఇట్టా ఉందా చూడు, పెద్ద కలలు కనేవాడు వస్తున్నాడు అని అంటున్నారంట. అయితే తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే తండ్రి ఆ మాటని జ్ఞాపకం ఉంచుకున్నాడు, అది పక్కన పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఇంత చక్కగా ఆలనతో పాలనతో పెరిగిన ఇష్టమైన కుమారుడు, వృద్ధాప్యములో పుట్టి పెరిగినటువంటి కుమారుడు యోసేపు యవ్వన కాలంలో ఉన్నాడు. తండ్రి చేత ప్రేమించబడుతున్నాడు, లాలించబడుతున్నాడు. అఫ్ కోర్స్ తల్లి లేకపోయినప్పటికీ కూడా తండ్రి అయి యోసేపును పెంచుకుంటా ఉన్నాడు.
అందరూ 10 మంది బయట పడుకుంటున్నారు వాకిట్లో. ఈ 11వ కుమారుడు యోసేపు మాత్రం తండ్రి మంచం మీద పడుకుంటున్నాడు. ఎక్కువగా ప్రేమను, ఆప్యాయతను, అందరికీ బట్టలు కొనేటప్పుడు ముందల యోసేపుకి కొని కుట్టిస్తున్నాడు నాన్న. ఇప్పుడు అన్నలకేమైంది? అసూయ వచ్చేసింది. అసూయ వచ్చేస్తే ఆయన మీద ఏం చేశారు? పగపట్టారు. ఇక్కడ మొదలైందండి పోరాటం, జీవిత పోరాటం, ఇంటిలో వచ్చిన ఘర్షణ. దేవుని ప్రియమైన బిడ్డలారా, పోరాటం లేని జీవితమే లేదు. పోరాటం లేని జీవితం లేదు. సమస్య లేని జీవితం లేదు. కష్టాలు లేని, కన్నీరు లేనటువంటి జీవితమే ఉండదు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అని బైబుల్ సెలవిస్తూ ఉన్నది. నీతిమంతులకు ఏం కలుగుతాయంట? ఆపదలు కలుగుతాయి. పోరాటము లేకపోతే నీకు విజయం ఎక్కడి నుండి వస్తుంది? యుద్ధము లేకపోతే నీకు విజయం ఎక్కడి నుండి వస్తుంది? పరీక్ష లేకపోతే నీకు గెలుపు ఎక్కడి నుండి వస్తుంది? నీకు గెలుపు కావాలా? విజయము కావాలా? నువ్వు అధికంగా హెచ్చించబడాలా? అయితే దానికంటే ముందల నువ్వు పోరాటంలో నిలవాల్సిందే. పరీక్షలో నిలవాల్సినదే. సమస్యలో నువ్వు ఉండవలసినదే. గాఢాంధకారపు లోయ గుండా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అయినప్పటికీ కూడా ఆయన దుడ్డు కరియు, ఆయన దండము నిన్ను ఆదరింపచేసెను. గాఢాంధకారం అనే చీకటి జీవితము గుండా, సమాధానము లేకుండా వెళుతున్న ఆ జీవితములో నువ్వు వెళుతున్నప్పుడు ఈ వాక్యము నీకు నెమ్మది కలుగచేస్తుంది. ఆమేన్. ఈ జీవ వాక్యము మనకేం కలుగజేస్తుంది? నెమ్మది కలుగజేస్తుంది. ప్రకాశమానమైన వెలుగు నీ హృదయంలో ఉదయించినప్పుడు నీలో తెలియనటువంటి చీకటి బయటకు వెళ్ళి సమాధానము దేవుడు నీకు ఇస్తాడు, శాంతి దేవుడు నీకు ఇస్తాడు, ఏదో తెలియని ఆనందం, నీ ఆత్మలో సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, యోసేపు జీవితంలో పోరాటము ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఇంత అల్లారు ముద్దుగా పెరిగిన యోసేపు అనే చక్కటి, అందంగా రూపసి అయిన యవనస్తుడి జీవితంలో వాళ్ళ అన్నలు పగపట్టారు. తన జీవితంలో పోరాటం ప్రారంభమైనది. చూద్దాం ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము 24వ వచనం నుండి నేను చదువుతాను. ఆదికాండం 37:24. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడత్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా, దానికి పైగా 2 వచనాలు చదవండి. 22 నుంచి చదవండి ఒకసారి. ఈ గుంటలో పడద్రోడని వారితో చెప్పారు. యోసేపు తన సహోదరులు ఎదురుకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతను తొలగి ఉండి ఆ విచిత్రమైన న్యూటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. చాలు. ఇప్పుడు యోసేపు అన్నల దగ్గరకు వచ్చాడు. అన్నల దగ్గరకు వచ్చి చక్కగా క్యారేజ్ ఇవ్వడానికో వాళ్ళని పరామర్శించి మాట్లాడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అన్నలు ఏం చేశారు? తన బట్టలు పట్టుకొని తన నిలువుటంగిని చింపేసి, ఎందుకనంటే ఏదో ఒక రక్తం పట్టి అతన్ని చనిపోయాడు అని తండ్రికి చెప్పడానికి, తన వస్త్రాలను చింపివేసి ఎక్కడ పడేశారంట? గుంటలో పడవేసరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి ఇప్పుడేం చేశారు? తమ్ముడిని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు తమ్ముడు అన్నాడు, అయ్యో నన్ను వదలండి, నన్ను వదలండి, కేకలు వేస్తున్నాడు. నాన్న 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 నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు. అయితే ఆయన ఉన్నది ఎవరి చేతిలో ఆయన చిక్కాడు అనంటే, దొంగల చేతిలో చిక్కలేదు, పరదేశుల యొక్క చేతిలో చిక్కలేదు. రోడ్డు మీద వెళుతున్న ఎవరో తెలియనటువంటి వారు మోక వచ్చి అతన్ని పట్టుకోలేదు. కానీ సొంత అన్నలు తన్ని పట్టుకొని చంపాలనుకున్నారు, కొట్టాలనుకున్నారు. అమ్మో, ఎంత నమ్మక ద్రోహం అండి! సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత వారు ఇలాగా పన్నాగం పట్టారు. చాలా మంది అండి, చాలా కుటుంబాల్లో నేను చూస్తాను. అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు. ఇలా పడకుండా చాతబళ్ళు చేయించేవారు ఎంతో మంది ఉన్నారు. కీడు కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏదో జరిగిందంటే, ఆహా భలే జరిగింది,
అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆ పోరాటములో, ఆ పన్నాగములో నుంచి దేవుడు యోసేపుని రక్షించాడు. 10 మంది అన్నలు మీద పడి ఆయన్ని రక్కి ఆయన బట్టలు చింపేసి, అప్పుడు రూబేన్ అన్నాడు, అలా కాదు, చంపొద్దు, ఇతని గుంటలో పడేద్దాం, గుంటలో చచ్చిపోతాడులే, ఈయన తెచ్చిన భోజనం మాత్రం తిందాం. తమ్ముడు ఏం చేశాడు? భోజనం తీసుకొచ్చాడు ఇంటి దగ్గర నుంచి. తమ్ముడు ఏం చేశాడు? మేలు చేశాడు. అన్నలకేం తీసుకొచ్చాడు? క్యారేజ్ తీసుకొచ్చాడు. కానీ తమ్ముడు తెచ్చిన క్యారేజ్ తింటున్నానికి ఇష్టపడుతున్నారు, కానీ తమ్ముడిని ఏం చేస్తున్నారు? గుంటలో పడేస్తున్నారు. అయితే గుంటలో పడేశారట. ఆ గుంటలో నీళ్లు లేవు, కానీ కప్పలో పాములు, చీకటిగా, గొయ్య, లోతు, చాలా లోతు. ఎంత లోతుని తీస్తారు? పెద్ద పెద్ద బావులు ఎంత లోతుని తీస్తారండి? చాలా లోతుగా పడేశారట. పడేసి వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకీయ బోలమును మోయుచున్న వంటలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 10 మంది భోజనం చేస్తున్నారు. పాపం గుంటలో పడేశారు కదా, కేకలు వేస్తాడు, అన్నా రక్షించండి, అన్నా రక్షించండి, అన్నా రక్షించండి. ఎవరు రక్షిస్తారు? పడేసిందే అన్నలైతే అన్నలు ఎందుకు తీస్తారయ్యా? యోసేపు, ఎక్కడి నుండి వచ్చిందయ్యా ఈ కష్టము నీకు? నువ్వు ఏం చేసావని? కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా, ఏమిటో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు. తమ్ముడు, నువ్వు ఎంతైనా అరువు, మేము చక్కగా అన్నం తిని కూర్చుంటాం అంతే, నీ అరుపులు మాకు లెక్క లేదు. అయితే దూరంగా ఇష్మాయేలులు ఒంటుల మీద వస్తున్నారంట, ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళడానికి వస్తుంటే, అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనం? ఆ గుంటలో ఉంటే పిల్లోడు చచ్చిపోతాడు కదా, చచ్చిపోయిన తర్వాత మరుగైపోతుంది. అలా చచ్చిపోతే ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేల్ అంటే మనిషి చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవం ద్వారా మనకేమొస్తుంది? మీరు విన్నారా ఎప్పుడైనా? చచ్చిపోయిన శవం మీద చిల్లర ఏరుకునే మనుషులు ఉంటారండి. అట్లా ఉంది పరిస్థితి. ఈ గుంటలో పడేసిన తమ్ముడు ఇలా చచ్చిపోతే ఏం ప్రయోజనం? ఆ పిల్లోడు వల్ల మనకు ప్రయోజనం రావాలి కదా. అప్పుడు ఈ ఇష్మాయేలులకు వానిని అమ్మి వేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీయో చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు యూదా? ఇలా కాదు, మనకి ఎలాగా ప్రయోజనం ఉంటుంది అని చెప్పి గుంటలో నుంచి తీసి ఎవరికి అమ్మేశారు? ఇష్మాయేలీలకి అమ్మేశారంట. ఈ తమ్ముడిని తీసి ఎవరికి అమ్మేశారు? ఇష్మాయేలీలు. ఎంత ఏడ్చుంటాడు, అన్నా నేను బానిసగా వెళ్ళను, వాళ్ళెవరో దేశస్థులు, ఆ దేశస్థుల దగ్గరికి నేనెందుకు దాసిగా ఉంటాను? నేను ఇంటిలో రాజులాగా పెరిగాను కదా, తండ్రి కౌగిట్లో నేను పెరిగాను, రాత్రి వేళ తండ్రి పక్కన పడుకుంటే కానీ నాకు నిద్ర రాదు. ఇలాంటి వాడిని, చిన్నవాడిని కదా, మీ అందరికంటే చిన్నోడిని కదా, మీరందరూ నాకంటే పెద్దోళ్ళు కదా, 10 మంది, నన్ను ఎలా అమ్మేస్తున్నారన్నా అనే ఉంటాడండి. అయితే హృదయం లేదు వాళ్ళకి. ఏం చేశారు? అమ్మేశారు. ఆయన కష్టాలు మొదలైనాయి, పోరాటాలు మొదలయ్యాయి. అయితే జీవితంలో ముందుకు వెళ్తుంది. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయిరి. ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారు. ఐగుప్తులో చెర. పోనీ అక్కడ ఏమైనా సుఖపడుతున్నాడా? సుఖం లేదు. బానిస బతుకు, వెట్టి చాకరి, కష్టము. ఎవరో ఒక దైవ సేవకుడి యొక్క సాక్ష్యము విన్నాను. తన తల్లి తండ్రి ఉన్నారు. తండ్రి ఎప్పుడు కూడా మరి కుటుంబాన్ని చూసుకోకుండా, భార్యని హింసిస్తూ, ఈ యొక్క పిల్లల్ని పట్టించుకోకుండా రోడ్డు మీద ఉండేవాడట.
అయితే తన తల్లికి క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ రోగం వస్తే తల్లి ఎంతో వేదన పడుతూ అటు ఇటు అంట్లు తోముకుంటూ అలాగే ప్రార్థన చేసుకుంటూ అలా ఉండేదంట. అయితే ఆ విషయాన్ని చూసి వాళ్ళకున్న చిన్న పిల్లోడు కొడుకు కష్టపడడం నేర్చుకున్నాడంట. చిన్నప్పుడే రాళ్ళు మోయటం, అదేంటది గంపలు ఇసుకలు మోయటం, తాపి పనికి వెళ్ళటం, అలాగా కష్టపడేవాడంట. చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లోడు. అయితే ఆ పిల్లోడు బాగా పనిచేస్తున్నాడని ఆ ఊరిలో కొంత ధనవంతులు చూశారంట. చూసినప్పుడు ఆ ధనవంతులు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నారంట, మీ అబ్బాయిని నా దగ్గర కొలువుకు పెట్టు, 10 సంవత్సరాలు కొలువుకు పెట్టు, నేను నీకు నెలకి 1000 రూపాయలు 1500 చొప్పున, నెలకి 1500 చొప్పున నీకు ఇస్తాను అని అంటే, ఆ పిల్లోడిని తన తల్లికి తెలియకుండా తీసుకెళ్ళిపోయి ఆ యజమాని దగ్గర పెడితే ఆ యజమాని అంట రోజంతా పని చేయించుకునేవాడంట. అట్లా ఎన్ని సంవత్సరాలు చేసావయ్యా అంటే 10 సంవత్సరాలు చేశాడంట. గొడ్ల సావిడిలో రాత్రి పగళ్ళు దోమలు కుట్టుకుంటూ ఆ పిల్లోళ్ళు ఆకలేసిన లేకపోతే ఏమన్నా నిద్ర పట్టక అరిసిన పిల్లోడిని కొట్టేవాళ్ళంట. 10 సంవత్సరాలు వెట్టి చాకరీ. అలా నాన్న వచ్చి ప్రతి నెల డబ్బులు తీసుకున్నప్పుడు, నాన్న నేను ఇక్కడ ఉండలేను నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న, నన్ను ఇంటికి తీసుకెళ్ళు నాన్న అని అంటే, అరే ఇప్పుడే పప్పు కొనుక్కొస్తానని చెప్పి సైకిల్ వేసుకొని వెళ్ళిపోయేవాడంట. ఆ డబ్బులు తీసుకొని తాగేసేవాడంట. ఇంటి దగ్గర తల్లి, ఏమయ్యా పిల్లోడిని తీసుకురావే అని అంటే, ఏం లేదు పని నేర్చుకుంటాడని అక్కడ పెట్టొచ్చాను అనేవాడంట. అట్లా అట్లా ఆఖరిగా అతను పెరిగి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఒక బైబిల్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యి దేవుని సేవ చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తులో ఎలాగైతే బానిస బ్రతుకుంటుందో అట్లాంటి బ్రతుకు నేను బ్రతుకొచ్చాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే యోసేపు ఐగుప్తు దేశంలోనికి అమ్మబడ్డాడు. పోతీఫర్ ఇంటిలోనికి వెళ్ళినట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు అడుగు తీసి అడుగేస్తే ఏమున్నదంట? శ్రమ ఉన్నది, జీవితంలో కష్టం ఉన్నది, పోరాటం ఉన్నది. అయితే ఇప్పుడు యవన కాలంలోనికి వచ్చాడు. బాల్య దశ నుంచి యవన దశలోనికి వచ్చాడు. ఇల్లంతా పని చేస్తూ ఉన్నాడు. ఏ పని చేసినా దేవుడు యోసేపును ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు చేసిన ప్రార్థన, మరి ఆ ముందల చేస్తున్న ప్రార్థన, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి అన్నల్ని వదిలేసిన, తండ్రిని వదిలేసిన, దేవుణ్ణి వదలక ఆ చెరలో కూడా ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రభుని ఘనపరుస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తుడిగా ఆ యవనస్తుడు ఉంటుంటే ఇప్పుడు ఆ యవనస్తుడికి గొప్ప శోధన వచ్చింది. మరలా ఏమొచ్చింది? పోరాటం వచ్చింది. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కడ లేరు. అందరూ చూడాలి. 11వ వచనం 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని, ఎవరంట? ఆమె ఆ ఇంటి యజమాని. ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుష్యులను పిలిచి చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చియున్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రము విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడి ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను, నీవు మన యొద్ద తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు
కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఇంటి యొక్క యజమానురాలు ఏం చేస్తుందంటే, నువ్వు నాతో సైనించాలి అని చెప్పి ఆ యొక్క యోసేపు యవ్వన కాలంలో ఉన్న యోసేపుని ఏం చేసిందంట, బలవంతము చేసిందంట. బలవంతం చేసి అతని వస్త్రాన్ని పట్టుకున్నదంట. వస్త్రాన్ని పట్టుకొని బలవంతం చేసినప్పుడు ఆయన ఏం చేశాడు, యోసేపు ఏం చేశాడు, ఆ శోధన నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన యవ్వనస్తుడు. పోరాటం ఏదైనా అయి ఉండొచ్చు. నీ అన్నదమ్ముల దగ్గర నుండి రావచ్చు, కొన్నిసార్లు నీ శరీరము నుంచే రావచ్చు, నీ పక్కన ఉన్న వారి ద్వారా రావచ్చు. యవ్వన కాలంలో తన యవ్వనాన్ని కాపాడుకోనటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చూస్తున్నాడు. నిర్మలమైన కన్నులు దోషాన్ని ఎట్లా చూస్తాయి? పిలిచింది యజమానురాలేగా, ఇన్ని సంవత్సరాలు నేను ఇంట్లో పని చేశానుగా, ఆహా ఈమెతో సైనిస్తే నాకు బోల్ డబ్బులు ఇస్తుందేమో, లేకపోతే ఇంటి మీద నాకు అధికారం ఇస్తుందేమో అనుకోలేదండి. యెహోవా దృష్టికి నేను ఎలా పాపము చేసేదనో నీతికి నిలబడ్డాడు, పరిశుద్ధతకు నిలబడ్డాడు. తనకు వచ్చిన ఆ శోధనని ఏం చేశాడు, జయించాడు. శోధన వస్తుంది, అయితే నువ్వేం చేయాలి, జయించాలి. పోరాటం వస్తుంది, అయితే నువ్వు ఆ పోరాటంలో నిలిచి ఉండు. దేవుడు నీకు విజయాన్ని కలుగజేస్తాడు. ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు నిలబడు. దేవుడు నిన్ను చూస్తున్నాడని భయభక్తులతో నువ్వు జీవించు. దేవుణ్ణి సంతోషపెట్టు. నీ శరీరాన్ని సంతోషపెట్టొద్దు. నీ శరీరం మాట నువ్వు వినొద్దు. దేవుని మాట నువ్వు వినాలి. జయించే శక్తిని నాకు కలుగచే ప్రభా, యేసు రక్తమే జయము, జయించే శక్తి దయచే అనుకుంటూ మనం ఆ సమస్య నుండి ఏం చేయాలి, జయము పొందాలి. ఆమేన్. అయితే సమస్య అడుగడుగున అమ్మో భయపడుతున్నాడేమో యోసేపు. ఇక భయపడేదేముంది, జైలుకు తీసుకెళ్ళిపోయారు. రాజులు, సామాన్య ప్రజలు ఉండే జైలు వేరు, రాజద్రోహం చేసిన వారు ఉండే జైలు మరి ఇంకా కఠినమైన జైలు. అక్కడ వేశారంట. అయితే ఆ జైల్లో ఉన్న యోసేపు ఎంత శోధన, ఎంత అవమానం. అది జైల్లో వేయటం అంటే మామూలు విషయమా? ఎంత అవమానం. మేబీ ఆ ఇంట్లో ఉన్నవారు మన యజమానురాలతో ఇలా ఉండాలని వెళ్ళాడంట గదిలోకి అని ఒకళ్ళొకళ్ళు చెవులు కొరుక్కుంటుంటే ఎంత అవమానం. ఎంతమందికి చెప్తాడు, నేను పాపం చేయలేదు, అసలు జరిగింది ఇది అని ఎంతమందికి చెప్తాడు? నేను కాదమ్మా ఆమె నన్ను పిలిచిందని ఎంతమందికి చెప్తాడు? ఊరంతా పాకపోయింది, రాజు వరకు వెళ్ళింది. ఆ రాజుగారు ఇచ్చిన తీర్పు జైల్లో వేసేశారు. ఆ లోపల జైలు అధికారి కంట దేవుడు వాక్యం సెలవిస్తుంది, జైలులో దేవుడు యోసేపుకి తోడయుండి జైలు అధికారికి కటాక్షం చూపించాడంట. ఆమేన్. నువ్వు ఎంత జైలు అనుభవం, ఒంటరిగా ఖైదీగా లేకపోతే ఒక దాస్యములో ఒంటరిగా ఒక బానిసత్వపు జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? నువ్వు చేయని నేరాన్ని, నిందను మోస్తున్నావా? మనుషులు నిందించవచ్చు, కానీ దేవుడు నిన్ను నిందించడు. వాస్తవాన్ని చూస్తాడు. నీకు తోడయుండి నీకు మీద కటాక్షము చూపించే ప్రజలను లేపుతాడు. ఆమేన్. నీ మీద కటాక్షము చూపించే ప్రజలను దేవుడు లేపుతాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఓ దేవునికి ఇష్టము లేనిది నేను ఎట్లా చేస్తాను? అడుగు వేస్తే పోరాటం. దేవునికి స్తోత్రం. అయితే ఈ పోరాటము, ఈ శోధన, ఈ సమయము, ఈ యొక్క సమస్యను ఎదుర్కొన్నాడు. తప్పు చేయలేదు.
నీతిగా నిలబడ్డాడు. అవినీతి చేయలేదు, నీతిగా నిలబడ్డాడు. పాపము చేయలేదు, పరిశుద్ధంగా నిలబడ్డాడు. దేవుని పాదాలు మాత్రం వదలలేదు. గుంటలో ఉన్నా, పోతిఫర్ ఇంటిలో ఉన్నా, బానిసగా ఉన్నా, ఒక ఆడ మనిషి గదిలో ఉన్నా, ఆ తర్వాత జైల్లోనికి వెళ్ళినా దేవుణ్ణి వదల. అది యోసేపు యొక్క గొప్పతనం. ఎక్కడ ఉన్నా దేవుణ్ణి వదలలేదు. ప్రార్థనాపూర్వకంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. అయితే దేవుడు ఎంత గొప్పగా ఘనతనిచ్చాడో చెప్తున్నాను చూడండి. ఆదికాండము 41:39 నుండి. ఆదికాండము 41:39 నుండి. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేకము గలవారెవరు లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఏంటంట? దేవుడు ఇచ్చిన ఘనత ఏంటి? ఐగుప్తు దేశం అంతటా. ఐగుప్తు దేశం అంటే చిన్న ఊరా? ఓ మర్రిబంధం అండి, సీతారాంపురమా? ఐగుప్తు దేశం అంటే చాలా పెద్ద దేశం. పెద్ద దేశం అంతా. ఇప్పుడు భారతదేశం ఎంత పెద్దది? ఐగుప్తు దేశం ఎంతో పెద్దది. అయితే ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్ట అతన్ని తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరో ఫరో యోసేపుతో, ఫరో నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఆహా, ఎంత గొప్ప ఆశీర్వాదం! ఐగుప్తు దేశమంతా ఫరోను నేనే, కానీ నువ్వు సెలవీయకపోతే చెయ్యి కాలు కూడా ఎత్తకూడదంట. అంత అధికారాన్ని యోసేపుకు దేవుడు ఇచ్చాడు. పోరాటం ఎంత గొప్పదైతే నీ విజయం అంత గొప్పగా ఉంటుంది. నీ సమస్య ఎంత గొప్పదైతే నీ విజయం కూడా సమాధానం కూడా అంత గొప్పదై ఉంటుంది. పోరాటాలే విజయానికి పునాది. పోరాటం లేకపోతే, చావుగోతులో పడకపోతే ఈ విజయం వస్తుందా? యోసేపుకు రానే రాదు. అంత మాత్రమే కాదు, తన అన్నలు, తన చావును కోరుకున్న అన్నల ఎదుట దేవుడు గొప్పగా హెచ్చించాడు. 20వ వచనం, 50వ అధ్యాయము 20వ వచనం ఆదికాండం. మీరు నాకు కీడని అన్నలందరూ కూడా యోసేపు ఎదురుగుండా వచ్చినప్పుడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించని కానీ నేటి దినము జరుగునట్లు అనగా బహుజనులు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడాను. ఆమేన్. యోసేపుని ఎంత గొప్పగా గణపరిచాడంటే, ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా చెయ్యి కాలు కూడా ఎవరు ఎత్తకూడదు. అంత మాత్రమే కాదు, తన అన్నలను, తన కుటుంబం అంతటిని పోషించుటకు చక్కటి అధికారం కలిగి మంచి సంపన్నత కలిగిన బిడ్డగా దేవుడు హెచ్చించాడు. ఆమేన్. తర్వాత వాళ్ళ కుటుంబముతో ప్రీతిగా మాట్లాడాడంట. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇదంతా యోసేపు ఎలా చేయగలిగాడు? తన జీవితం అంతా దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యూ విల్ సీ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. ఆ పవర్, ఆ శక్తి ఎవరిస్తారు అంటే దేవుడే. యోసేపుతో దేవుడు లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు. నీ పోరాటములో దేవుడు నీతో ఉన్నాడని, నీ సమస్యలో దేవుడు నీతో ఉన్నాడని, నీ పోరాటాలే నీ విజయానికి పునాదని నువ్వు జ్ఞాపకం చేసుకో. దిగులు పడకు, చింతించకు, కన్నీరు కార్చకు. నీ శ్రమలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో.
ఆయన నీతో ఉన్నాడని. యోసేపు జైల్లో ఉన్న దేవుడు ఉన్నాడు యోసేపుతో. అలాగే దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవుడు అటువంటి కృప ఆదరణ మనకి కలుగ చేయునుగాక. ఆమేన్.